శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్ విజేంద్ర ప్రసాద్ గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. మా పూర్వీకులు చేసిన తప్పుకి క్షమించండి. అట్లానే అంబేద్కర్ గారితో వారి లైఫ్ గురించి, ఆయన చరిత్ర గురించి ఒక సినిమా తీస్తాను అని కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఏంటి సార్ అసలు ఆయన క్షమాపణ చెప్పడానికి రీజన్ ఏంటి? పూర్వీకులు చేసిన తప్పేంటి? అంటే ఆయన ఒక అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్నారండి. రవీంద్ర భారతిలో జరిగిందది. మాతా రాంబాయ్ అంబేద్కర్ మెమోరియల్ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. పాల్గొని ఆ సందర్భంగా దళితులు, వాళ్ళ కష్టాలు ఇవన్నీ మాట్లాడుతూ అంటే కుల వివక్ష అనేది మా ఫ్యామిలీలో ఉండేది. మాది సంపన్న కుటుంబం అని చెప్పుకున్నాడు ఆయన. ఓకే. చెప్పుకుని మా తాతలు వాళ్ళు దళితుల పట్ల చాలా వివక్షతతో వ్యవహరించిన సందర్భం నాకు తెలుసు. కానీ మా తండ్రి గారు అలా లేరు. మా తండ్రి గారు అంటే ఈయన క్లాస్మేట్ ఒకతను, ఒక మాలా సామాజిక వర్గానికి చెందినటువంటి కుర్రాడు, ఈయన ఫ్రెండ్. అతన్ని చదువుకోవాలి అన్నప్పుడు ఈయనతో పాటుగానే అతనికి కూడా ఫీజు కట్టి వీళ్ళ ఫాదరు ఇతన్ని రూమ్లోనే ఉంచి చదువుకోవడానికి అవకాశం కల్పించారు. అలా మేము మా ఫ్యామిలీలో కొంతమంది రూడ్గా బిహేవ్ చేసినప్పటికీ మా ఫాదర్ దగ్గర నుంచి మాలో కొంత మార్పు మొదలైంది అని చెప్పి తను కూడా అలాంటి అభిప్రాయాలతోనే ఉన్నట్టుగా చెబుతూ తన గదిలో అంబేద్కర్ గారి బొమ్మ ఉంటుంది అనేది చెప్పాడు ఆయన. చెప్పి తను అంబేద్కర్ ఐడియాలజీతో తను ప్రభావితమైనట్టుగా కూడా మాట్లాడేశాడు అక్కడ. మాట్లాడేస్తూ ఈ కుల వివక్ష పేరుతో మా పూర్వీకులు దళితుల పట్ల చేసినటువంటి దారుణాలకి నేను ఇప్పుడు క్షమాపణలు వేడుకుంటున్నాను అని చెప్పి క్షమించండి క్షమించండి అని ఒక 5-6 సార్లు అన్నాడు ఆయన. అని అంబేద్కర్ జీవితాన్ని సినిమా తీయాలనేటువంటి ఒక ఇది కూడా ఉంది నాకు అని చెప్పాడు. అంబేద్కర్ మీద ఆల్రెడీ సినిమాలు వచ్చాయి ఇంతకుముందు. కెఎస్ రామారావు గారు భరత్ డైరెక్షన్లో ఒక సినిమా తీసుకున్నాడు తెలుగులో. తర్వాత మమ్ముట్టి గారు వీళ్ళు ఒక బిగ్ స్కేల్ సినిమా కూడా వచ్చి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈయన కూడా అంబేద్కర్ జీవితాన్ని తెరకెక్కించాలి అనేటువంటి ఆలోచన ఉంది నాకు అని విజేంద్ర ప్రసాద్ గారు చెప్పడం కొంచెం డిస్కసివ్ పాయింట్గా మారింది. అయితే విజేంద్ర ప్రసాద్ గారు ఆ మధ్య కాలంలో రాజమౌళి గారు ట్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించి ఒక అమెరికన్ ప్రెస్తో మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, మా ఫాదరు గోల్వాల్కర్ చరిత్ర సినిమా తీయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. ఆయన రాసినటువంటి స్క్రిప్ట్ చూశాను నేను. ఆ రోజుల్లో హిందూ సమాజం ఎదుర్కొన్నటువంటి సమస్యలు అవన్నీ చూసి నాకు కన్నీరు వచ్చింది. ఇలా మాట్లాడాడు ఆయన. కాబట్టి అదొక ఆలోచన కూడా ఉంది ఈయనకి. అంటే రైట్ వింగ్ ఐడియాలజీతో కూడా ఉన్నాడు ఈయన. అయితే ఇప్పుడు నడుస్తున్నటువంటి మోడీ గారి పరిపాలన దీని మీద ఒక పాజిటివ్ ఒపీనియన్తోనే ఉన్నాడు ఆయన. రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చున్నారు వాళ్ళు. కనుక ఈ ఐడియాలజీతో కొనసాగుతూ ఈయన అంబేద్కర్ సినిమా తీస్తానని వ్యాఖ్యానించటం ఏమిటి అనేది ఇప్పుడు డిస్కసివ్ పాయింట్గా మారింది బయట. ఇంకెవరైనా ఆ మాట ఉంటే పెద్దగా ప్రపంచం పట్టించుకునేది కాదు. విజేంద్ర ప్రసాద్ గారు అనటంతో దానికి ఒక ఇది వచ్చింది. అది కొంచెం సెన్సేషనలైజ్ అయింది ఆ సెక్షన్స్లో. పర్టికులర్గా దళిత మేధావులు ఇప్పుడు అనుమానంగా చూస్తున్నారు ఆయన్ని. అంటే దీని వెనకాల ఏదైనా కాన్స్పిరసీ ఉందా అన్న టోన్లో గమనిస్తున్నారు వాళ్ళు. అదే డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఈయన కొంత రైటిస్ట్ ఐడియాలజీతో ఉన్నారు. ట్రిబుల్ ఆర్ సినిమా చూస్తే అర్థమవుతుంది. దానిలో ఆంధ్ర మార్కెట్ కోసం సీతారామరాజుని, తెలంగాణ మార్కెట్ కోసం కొమురం భీమ్ని తీసుకుని జాతీయ మార్కెట్ కోసం వాళ్ళిద్దరిని రామాంజనేయులుగా మార్చేస్తాడు ఆయన. ఇలాంటి గిమ్మిక్లన్నీ చేస్తున్న ఈయన ఉన్నట్టుండి అంబేద్కర్ కథ చెప్తాను, అంబేద్కర్ జీవితాన్ని తెరకెక్కిస్తాను అనటం అంటే అక్కడ ఆ ఏరియాలో ఇంకేదన్నా కాన్స్పిరసీ జరుగుతోందా అనేటువంటి భయం. ఒకవైపు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలుకు నోచుకోవడం లేదు అనే ఒక గొడవ జరుగుతోంది దళిత వర్గాల నుంచి. ఈ జరుగుతున్న టైంలో ఈయన
అంబేద్కర్ ఐడియాలజీతో నేను ప్రభావితం అయ్యాను, నా గదిలో అంబేద్కర్ పటం ఉంటుంది, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అనే డౌట్తో ఉన్నారు వాళ్ళు. ఆయన ఇంకొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది విజయేంద్ర ప్రసాద్ గారు. ఓకే. మరికొంత వివరణాత్మకంగా ఇంకెప్పుడైనా మాట్లాడతారేమో చూడాలి. ఈ మధ్య ఆయన కొంచెం పబ్లిక్ లైఫ్తో కాంట్రాక్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, మీడియాలో జరుగుతున్నటువంటి కొన్ని అపసవ్యతల గురించి కూడా ఆయన ప్రెస్ క్లబ్లో కొంతమంది మీడియా పర్సన్స్తో కలిసి ఒక ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి నడిపాడు. ఉమ్, అలా తరచూ సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు, లేకపోతే పబ్లిక్ మీటింగ్స్ దగ్గరికి వచ్చి తను ఏదో పద్ధతిలో ఒక స్పెసిఫిక్ ఐడియాలజీ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలనే ప్రయత్నం ఒకటి చేస్తున్నాడు ఆయన. ఓకే. అంటే జీవితంలో నుంచి కొన్ని కథలను పిక్ చేయాలి, ఇలాంటి ఐడియా కూడా కావచ్చు అది. మీడియా మీద ఆయన చాలా ఉత్సాహం చూపిస్తున్నారు ఈ మధ్య. ఉమ్, వార్తలు ఎలా ఉండాలి అంటే అవతల వాళ్ళని టార్గెట్ చేసి ట్రాల్ చేయటం, ఇలాంటివి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే. మరి ఇవన్నీ ఏదన్నా కథల తయారీలో భాగంగా చేస్తున్నారా, లేకపోతే ఇంతకాలం మనం తెర వెనక ఉండిపోయాం, కొంచెం పబ్లిక్తో కాంట్రాక్ట్లోకి వెళ్ళాలి, సమాజం ఏమిటో తెలుసుకోవాలి అనే తపనలో నుంచి ఈ ప్రయాణాలు చేస్తున్నాడు ఆయన అనేది తెలియాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.